సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్ గురించి, మరి పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపై సుమన్ టీవీ చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, నెక్స్ట్ మంత్ చూసుకుంటే March 1 నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలానే తెలంగాణలో February 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఈ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అనేవి రేపు పొద్దుట మనము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కూడా ఇవన్నీ కూడా ఒక కీలకంగా మారుతున్నాయి, ఏవైతే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ పరంగా కూడా మేము తీసుకొని స్టూడెంట్స్కి ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఆ టైం టేబుల్ అనేది ఎలా ఉండాలి అనే దానిపై చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. మరి ప్రజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ బసవరాజ్ గారు. 44 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉంది. మరి సార్ బాటనీ సబ్జెక్ట్లో ఫ్యాకల్టీ. సార్ అడిగి సబ్జెక్ట్ పరంగా ఎలాంటి ప్రిపరేషన్ టిప్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలో మరి సార్తో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇప్పటికీ రివిజన్ కూడా, సిలబస్ కూడా అయిపోయి ఉంటుంది దాదాపు. సో పిల్లలు సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బాటనీ, మీరు బాటనీ సబ్జెక్ట్ చెప్తారు. సో ఆ సబ్జెక్ట్లో ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఎలా ఉండాలి, ఆ ఐపీ దాని పరంగా పిల్లలు ఎలా ప్రిపరేషన్ లెవెల్లో వెళ్ళాలి అంటే మా స్టూడెంట్స్కి మీరు చెప్పే సలహాలు, సూచనలు. సో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఐపీ ఎగ్జామినేషన్కి సంబంధించి నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు చెప్తాను బ్రీఫ్గా. ఫస్ట్ ఇయర్కి సంబంధించి మనకు 7 యూనిట్స్ ఉన్నాయండి, మీకు తెలుసు ఆ విషయం. అందులో 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు మెయిన్గా ఉండేది. ఇందులో 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఎస్ఏ టైప్. మినిమం 3 to 4 పారాగ్రాఫ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. దానికి ఫిగర్ అంటే డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. అది మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రెండవది, మెయిన్గా 3 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఫ్రీక్వెంట్గా. అందులో ప్రధానంగా మార్ఫాలజీ, దీనిలో రూట్ మాడిఫికేషన్స్, స్టెమ్ మాడిఫికేషన్స్, ఇన్ఫ్లారసెన్స్, ఇవి 8 మార్క్స్ కిందకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఎనాటమీ హిస్టాలజీకి సంబంధించి 8 మార్క్స్లో రూటు, స్టెమ్, లీఫ్, వీటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి తప్పనిసరిగా బొమ్మ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటి ప్రిపరేషన్ మీకు అవసరం. ఎందుకంటే మీకు ఈ సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు. ఆ 3 క్వశ్చన్స్లో ఆ 2 క్వశ్చన్స్ మీరు చక్కగా రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్ కాబట్టి. ఇంకొక చాప్టర్ ఏమిటంటే దీనికి సంబంధించి మనకు మెయిన్గా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు నేను 3 చాప్టర్స్ చెప్పాను. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. ముఖ్యంగా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మెథడ్ ఆఫ్ పాలినేషన్స్, టైప్స్ ఆఫ్ పాలినేషన్స్, తర్వాత ఫెర్టిలైజేషను. సో ఫెర్టిలైజేషన్ మెథడ్, ప్రొసీజర్స్, సో ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 1 పాయింట్ అండి. ఇకపోతే ఎప్పుడైతే మీరు 8 మార్క్స్కి ప్రిపేర్ అవుతారో ఆ చాప్టర్స్లో మీకు 4 మార్క్స్, 2 మార్క్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఇకపోతే కేవలం మనకు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి సైటాలజీలో సెల్ డివిజన్, మైటాసిస్, మియాసిస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఇంతవరకు మియాసిస్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వలేదు, 4 మార్క్స్ ఇస్తూ వచ్చాడు. మైటాసిస్లో కూడా 4 మార్క్స్, అది 1 మార్క్ కూడా 2 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బయోమాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బయోమాలిక్యూల్స్లో కేవలం 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఈకాలజీ అనే చాప్టర్ మనకు ఉందండి లాస్ట్లో. అందులో మన ప్లాంట్ కమ్యూనిటీస్, ప్లాంట్ సక్సెషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వాటి మీద కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇది ఫస్ట్ ఇయర్ గురించి. పోతే ఫస్ట్ ఇయర్లో యూనిట్ 1కి వచ్చేటప్పటికి మీకు సాధారణంగా బయలాజికల్ క్లాసిఫికేషను, తర్వాత లివింగ్ వరల్డ్, బయలాజికల్ క్లాసిఫికేషను, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, ఈ 3 మెయిన్ టాపిక్స్ అండి. వీటిల్లో 4 మార్క్స్, 2 మార్క్స్ తప్ప 8 మార్క్స్ వచ్చే అవకాశం అబ్సల్యూట్గా లేదు. సో ఈ రకంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 4 మార్క్స్కి ప్రిపేర్ అయినా 2 మార్క్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. అది ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకసారి పాత క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి మీరు, అది చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్స్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆల్రెడీ సాధారణంగా అవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఆ మోడల్లోనే వస్తూ ఉంటాయి కాబట్టి ఒక 3 or 4 years మన ఐపీ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకుంటే మీ ప్రిపరేషన్ చాలా బాగా ఉంటుంది. 2 మార్క్స్కి అయితే ఫిగర్ అంటే డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, 2-3 లైన్లలోనే ఆన్సర్ రాయాలా. 4 మార్క్స్కి అయితే ఒక పారాగ్రాఫ్ రాయాలా. కాకపోతే 4 మార్క్స్కి అవసరాన్ని బట్టి ఫిగర్ వేస్తే సరిపోతుంది.
దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ యువర్ ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్ అండి. ఇక సెకండ్ ఇయర్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో యూనిట్ 1 ప్లాంట్ ఫిజియాలజీ అండి. ప్లాంట్ ఫిజియాలజీలో ఫోటోసింథసిస్లో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా C3 పాత్వే, క్యాల్విన్ సైకిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. లేదా C4 పాత్వే కూడా అడిగే అవకాశం ఉంటుంది 8 మార్క్స్ కింద. ఇక రెస్పిరేషన్కి వచ్చేటప్పటికి TCA సైకిల్ అంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, దానే మనం క్రెబ్ సైకిల్ అంటాం, అది 8 మార్క్స్కి అడగవచ్చు. అట్ ది సేమ్ టైం అందులోనే మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ ఉంది, అది కూడా 8 మార్క్స్కి అడగవచ్చు. ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే 4 మార్క్స్కి వచ్చేటప్పుడు గ్లైకాలసిస్, ఫెర్మెంటేషను, ఈ 2 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. వెన్ యూ ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆటోమేటిక్గా 2 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఫోటోసింథసిస్లో లైట్ ఫేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాన్ సైక్లింగ్ ఫోటోఫాస్ఫారిలేషన్, సైక్లింగ్ ఫోటోఫాస్ఫారిలేషన్, అసలు వాట్ ఈజ్ ఫోటోఫాస్ఫారిలేషన్, ఈ టాపిక్స్ మీద కాస్త మీకు అవగాహన ఉంటే మీరు 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కూడా కొంతవరకు న్యాయం చేయగలరండి. కాకపోతే 8 మార్క్స్కి వచ్చేటప్పటికి బయోటెక్నాలజీలో 8 మార్క్స్ అడుగుతున్నారు. DNA రీకాంబినేషన్ టెక్నాలజీ ప్రొసీజర్స్ అడుగుతున్నారు కాబట్టి అదొకటి మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత టూల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, దీంట్లో మేము ముఖ్యంగా ది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ టైప్స్, తర్వాత PBR 322 వెక్టార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ఈ వెక్టార్ యొక్క ఫంక్షన్ ఏమిటి, వెక్టార్ అంటే ఏమిటి, హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్, ఇవన్నీ కొంచెం బయోటెక్నాలజీ చూసుకోవాలి. ఇక ఫర్దర్గా మీకు ఈ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ 2 మార్క్స్ మాత్రమే అడుగుతున్నారండి. దాంట్లో RNAi ఒకటి గుర్తుపెట్టుకోండి, RNA ఇంటర్ఫేరెన్స్ టెక్నాలజీ, మెలోడోగైన్ ఇన్కాగ్నిషియా అనేటువంటి పారాజైట్ని అరెస్ట్ చేసేటువంటి టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు. అలాగే BT కాటన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈ BT కాటన్ టెక్నాలజీ ఒకటి చూసుకోండి. తర్వాత ఈ వాట్ యు నోన్ యాజ్ ఈ గోల్డెన్ రైస్, బాసుమతి వెరైటీ ఆఫ్ రైస్, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు తెలుసు. పోతే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ కూడా 2 మార్క్స్ కిందకి అడుగుతారండి. తర్వాత మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో మెయిన్గా సీవేజ్ ట్రీట్మెంట్ 8 మార్క్స్కి ఒకసారి ఎప్పుడు అడిగారు. ఆ సీవేజ్ ట్రీట్మెంట్ టెక్నాలజీ మీ బుక్లో ఉంది, అది ఒకసారి ప్రిపేర్ అవ్వండి. లేకపోతే 8 మార్క్స్కి సంబంధించి మనకు ఆల్రెడీ నేను మీకు ఫిజియాలజీ చెప్పున్నాను, బయోటెక్నాలజీ చెప్పున్నాను. ఈ 2 కొంచెం ఇంపార్టెంట్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. దిస్ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఎడిక్వేట్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత సైకిల్స్ వేయినప్పుడు జాగ్రత్తగా తప్పులు లేకుండా వేయండి. ఆ ఫ్లో చార్ట్ చక్కగా వేయటానికి ట్రై చేయండి. 1-2 సార్లు మీరు ముందు ప్రాక్టీస్ చేసుకోండి. మీ నోట్స్లో తప్పులు ఏమిటో మీకు తెలుస్తాయి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీరు మనసులో గుర్తు తెచ్చుకొని ఎగ్జామినేషన్ హాల్లో వేస్తే వీలైనంత వరకు ఈ కొట్టివేతలు అవి లేకుండా చూసుకుంటే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత ముఖ్యంగా సెకండ్ ఇయర్లో మీకు 4 మార్క్స్లో మనకు ప్రధానంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఇయర్లో ప్లాంట్ బ్రీడింగ్ అంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. దాంట్లో టిష్యూ కల్చర్, తర్వాత టోటిపోటెన్సీ, టిష్యూ కల్చర్ టోటిపోటెన్సీ, ఈ 2 ఎక్కువ అడుగుతున్నారు. ప్లాంట్ బ్రీడింగ్ ఇదివరకు ఒక 4 years బ్యాక్ క్రాప్ ఇంప్రూవ్మెంట్లో బెటర్ ప్లాంట్ వెరైటీస్ని డెవలప్ చేయడానికి ప్రొసీజర్ ఉంది మనకు. ఆ స్టెప్స్ టు డెవలప్ ఎ బెటర్ క్రాప్ వెరైటీ, ఆ ప్రొసీజర్స్ ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. అది కూడా 8 మార్క్స్ కింద ముందు అడిగి ఉన్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక విషయం చెప్పండి. చెప్పండి. మీరు ప్రిపరేషన్ చెప్పారు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే అవి అరుదుగా అడుగుతున్నారు కాబట్టి చూడమంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ డల్ ఉంటారు సార్, మరి అంటే ఫైనల్గా అలాంటి డల్గా ఉన్న స్టూడెంట్స్కి బాటనీ అంటేగానే కొంచెం భయం కూడా ఉంటుంది. అమ్మో బాటనీ ఇవన్నీ మనకి రాదు, మైండ్ పెట్టాల్సి వస్తుంది అని అలా కొంచెం టెన్షన్లో ఉండే పిల్లలకి, అలా కొంచెం స్లోగా ఉండే లర్నర్స్కి ఫైనల్గా మీరేం చెప్తారు? సో అటువంటి పిల్లలకండి అదే ప్రధానంగా కొన్ని చాప్టర్స్ గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది నా ఉద్దేశం అండి. ఉదాహరణకి ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, మార్ఫాలజీ కొంచెం ప్రిపేర్ అయితే 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. అలాగే బయోమాలిక్యూల్స్ వాళ్ళకి కొంచెం టఫ్ అనుకుంటున్నారు, అది వదిలేసుకుంటే సరిపోతుంది వాళ్ళు, ఎందుకంటే బయోమాలిక్యూల్స్ కొంచెం టఫ్ చాప్టర్, మీరు యావరేజ్ బిలో యావరేజ్ అన్నారు కాబట్టి. అలా కాకుండా వాళ్ళు ఎనాటమీ ప్రిపేర్ అయితే, ఎనాటమీ అంటే రూట్ స్టెమ్ లీఫ్ అవి బొమ్మలు అవి బాగా చేస్తారు వాళ్ళు, టిష్యూస్ ఒకటి, దాంట్లో కూడా మాకు 8 మార్క్స్ మిగతా కవర్ అవుతాయి. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆ టాపిక్ ఒకటి, ప్లాంట్ మన బయలాజికల్ క్లాసిఫికేషను, తర్వాత లివింగ్ వరల్డ్ అంతవరకు చదువుకుంటే సరిపోతుంది వాళ్ళు ఫస్ట్ ఇయర్కి సంబంధించి, మిగతావన్నీ వదిలేసుకోవచ్చు వాళ్ళు. ఇక సెకండ్ ఇయర్కి సంబంధించి ప్లాంట్ ఫిజియాలజీలో C3 పాత్వే ఒకటి చదువుకోమనండి, TCA సైకిల్ ఒకటి చదువుకోమనండి, అంటే 8 మార్క్స్కి సంబంధించి నేను చెప్తున్నాను. అలాగే బయోటెక్నాలజీ ప్రొసీజర్స్
అదొకటి, అది ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి వాళ్ళు బాగా రాస్తారు. తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ఒకటి. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ప్లాంట్ బ్రీడింగ్లో వచ్చేటువంటి ప్రోటోకాల్స్, హౌ ది ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్ ఆర్ ఫాలోడ్, దాని గురించి టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అంటే సెలక్షన్ ఆఫ్ ది పేరెంట్స్ దగ్గర నుంచి వరుసగా ఉంది కాబట్టి అది కూడా చదువుకుంటే చాలా వరకు 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి వాళ్ళకి. తర్వాత మీకు ఈ టిష్యూ కల్చరు, తర్వాత క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ఉండేటువంటి ఇతర ఆస్పెక్ట్స్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ కూడా చదువుకుంటే 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. అంతవరకు చదువుకుంటే సరిపోతుందండి, ఇంకా అంతకంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఐ థింక్ మీరు చెప్పేది యావరేజ్, బిలో యావరేజ్ కాబట్టి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో స్టూడెంట్స్ విన్నారు కదా, బసవరాజు గారు చెప్పినట్లు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ తీసుకోవాలి, ఎలాంటి టాపిక్స్లో మనము ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి, ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే కూడా బాగుంటుందని చెప్తున్నారు. అలాగే స్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో, టఫ్గా ఉన్నాయి, ఈ టాపిక్ టఫ్గా ఉన్నాయనే వాళ్ళు సార్ చెప్పినట్లుగా ఆ టాపిక్స్ అనేవి కొంచెం పక్కన పెట్టి మిగతా వాటి మీద ఫోకస్ చేయండి. యూ క్యాన్ గెయిన్. సో బసవరాజ్ సార్ చెప్పినట్టుగా ఆ టిప్స్ ఫాలో అవ్వండి. బాటనీ సబ్జెక్ట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా మంచి మార్క్స్తో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను మేడం, విత్ యువర్ పర్మిషన్. చెప్పండి సార్. మీరు ఫిగర్ డయాగ్రామ్ వేసేటప్పుడు అండి స్టూడెంట్స్కి చెప్తున్నాను నేను, లేబులింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్లేబుల్ డయాగ్రామ్స్కి మార్కులు ఇయ్యరు. కాబట్టి మీకు ఫిగర్ డిస్క్రిప్షన్ కింద రాసి, ఉదాహరణకి మీరు ఒక రూట్ ఎనాటమీ గురించి వేశారనుకోండి, కింద రాసి డైకాట్ రూట్ ఎనాటమీ అని టైటిల్ పెట్టి కింద, అది ఫిగర్ డిస్క్రిప్షన్ అంటారు. లేబుల్ చేయండి నీట్గా. అక్కడ 2 డయాగ్రామ్స్ యాక్చువల్గా మీ మాస్టర్ చెప్పుకుంటారు మీకు. ఒకటి అంటే గ్రౌండ్ ప్లాను, రెండవది ఎన్లార్జ్డ్ పోర్షన్. ఏదో ఒకటి వేయండి, 2 వేసే టైం మీకు సరిపోదు. కాబట్టి ఎన్లార్జ్డ్ సెక్టర్ వేయగలిగితే వేయండి, లేదా గ్రౌండ్ ప్లాన్ అన్న వేయండి. ఫిగర్ మాత్రం తప్పనిసరిగా వేయండి. ఎందుకంటే ఎనాటమీలో ఫిగర్కి 50% మార్క్స్ ఉంటాయి. దేనికైనా 8 మార్క్స్ క్వశ్చన్స్లో 50%, కనీసం 40% మార్క్స్ ఫిగర్కి అలాట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నేను ఈ పేపర్ వాల్యుయేషన్ కూడా ఇంతకుముందు వెళ్ళున్నాను కాబట్టి చెప్తున్నాను దాని గురించి. కాబట్టి అది మీరు మర్చిపోకండి. ఫిగర్ బేస్డ్ క్వశ్చన్ అయితే మాత్రం ఫిగర్ తప్పనిసరిగా వేయాలి, లేబుల్ చేయాలండి, నీట్గా చేయాలి. పెన్సిల్ ఎక్కువగా యూజ్ చేయండి, పెన్నుతో డయాగ్రామ్స్ వేయొద్దు, మార్క్స్ పడవు మీకు, అది మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి యూ యూజ్ పెన్సిల్. స్కెచ్ పెన్స్ ఉంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అదర్వైజ్ అట్లీస్ట్ బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ అయినా యూజ్ చేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. థ్యాంక్స్ అండి. స్టూడెంట్స్ సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు గమనించి నోట్ మేకింగ్ చేసుకోండి. ఏవైతే ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయో ఖచ్చితంగా ఆ ఫిగర్స్ అనేవి కరెక్ట్గా వేయండి, వాటి లేబుల్ కూడా చేయాలని చెప్తున్నారు. పాయింట్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ రాసుకుంటే యూ విల్ బి సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.